గ్యాస్ సరఫరా కొరత ఇకపై ఇండ్లకే పరిమితం కాలేదు. ఇది ఇప్పుడు హోటళ్లు, రెస్టారెంట్లు మరియు శ్మశాన వాటికలకు కూడా చేరుతుంది. గోబీ భక్తులు ఎలా స్పందిస్తారో చూద్దాం. ఇది ప్రకాష్ రాజ్ పెట్టిన పోస్టు. మోడీజీ దేశానికి ప్రధాని సార్. ఆయన్ని భారతీయులంతా ఆయన భారత్ కోసం పనిచేసే ఏ పనినైనా సమర్థించాల్సిందే. మేము సమర్థిస్తాం. మరి ఆయన్ని సమర్థించే వాళ్ళంతా గోబీ భక్తులా? అలా మీరు అనుకుంటే ఎస్, మేము గోబీ భక్తులమే. వాక్ స్వాతంత్రం భారత్లో దుర్వినియోగం అయినంతగా మరే దేశంలో కూడా దుర్వినియోగం కాదు అనేది చాలా క్లియర్గా చెప్పొచ్చు. దేశ ప్రధానిని కూడా నోటికొచ్చినట్టు గోబీ అని చెప్పి పెడుతున్నారు అంటే వీళ్ళని ఏమనాలా? వీళ్ళ దాష్టికాలకు అడ్డు అదుపు లేదేమనంటే వాక్ చాతుర్యం, వాక్ స్వాతంత్రం. వెకిల మాటలు, వాచలత ఇక్కడ కాబట్టి చెల్లుబాటు అవుతుంది. అదే మోడీజీ ఇలాంటి సమర్థకులు ఎక్కువ శాతం హిందువుల వాళ్లకు సహనశీలత, ఉదాసీనత ఎక్కువ ఉంది కాబట్టి తనను ఎవ్వరు ఏమి చేయలేరనే ధీమాతో ఇలాంటి కారు కూతలు కూస్తున్నాడు. ఇవే కూతలు ఇంకొక దేశంలో కూర్చుంటే ఈ పాటికి కటకటాల పాలై బయటికి రాకుండా పేరు కూడా మర్చిపోయేలాగా చేసేటోళ్ళు జనాల్ని. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రబ్బర్ కూడా సాగినంతసేపు సాగుద్ది. దానికి ఒక బ్రేకింగ్ పాయింట్ అంటూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ బ్రేకింగ్ పాయింట్ దగ్గరకు వచ్చినాక బ్రేక్ అవుతుంది. ఏదో ఒక రోజు నీ టైం కూడా వస్తుంది. వెయిట్ చేస్తూ ఉండు. ఇంతకంటే నేనేం చెప్పాలనుకోవట్లే. జై హింద్, జై భారత్.